మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎమ్మెల్యే ఆస్పిరెంట్ అంటే ఏ సామాజిక సమీకరణాలతో టికెట్ చేసి జరిపింది. ఎవరికన్నా ఆశ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే ఇదే బీజేపీలో కులపరంగా చూసుకుంటే చాలామంది నాయకులు ఉన్నారు, కానీ పార్థసారథి గారినే చూస్ చేసుకుంటారు. సో ఆ ఉద్దేశంతోనే బైపాస్ రోడ్డు విషయంలో మీ మీద ఒక విమర్శ వచ్చింది. బైపాస్ రోడ్డు అడ్డుకున్న అది వైఎస్ఆర్ నియోజకవర్గంలో కూటమి నాయకులే నన్ను ఓడించడానికి కొందరు ప్రయత్నించారని చెప్పి మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? మేము లేకపోతే నువ్వు గెలిచేవాడివా? నువ్వు నన్ను గెలిపించేది ఏందయ్యా? పార్థసారథి గెలుపు కోసం మనస్ఫూర్తిగా సాయశక్తులుగా పని చేయలేదు. ప్రజలు అంటారు కానీ డాక్టర్ పార్థసారథి ఏబద్దంటారు. విట్ట రమేష్ గారు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో విట్ట రమేష్ గారి వర్గం ఎవరికి సపోర్ట్ చేస్తుంది? వర్గాలు అనేది లేదండి. వర్గాలు ఏ వర్గం అంటే విట్ట రమేష్ గారికి పార్టీ కోసం పనిచేస్తున్నారు, కానీ ఇంతవరకు ఎలాంటి పదవి వరించడం లేదు. ఎందుకంటారు సార్? బీజేపీలో పనిచేస్తూ నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయినటువంటి పార్థసారథి గారు కేవలం మాటలు చెప్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరగడం లేదని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. వైఎస్ఆర్ గవర్నమెంట్లో 11 లక్షల కోట్లు అప్పు పెట్టుకున్నారు. ప్రజల్లో ఇండస్ట్రీస్ కావాలంటే కూడా భయపడ్డారు. ఇచ్చిన హామీలన్నీ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. నెరవేర్చడం కదా. అంటే ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఓ లక్ష్యం ఉంటుంది సార్. అలాగా విట్ట రమేష్ గారి రాజకీయ లక్ష్యం ఏంటంటే? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ఈరోజు మనం కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో ఉన్నాము. ఆదోని పట్టణంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులైనటువంటి విట్ట రమేష్ గారి ఇంట్లో ప్రస్తుతం మనం. ఆయన ఇల్లు ఇదే. మనం ఇంటి దగ్గర ఉన్నాం. లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఆయన ఫామ్ హౌస్ చూద్దాం. లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. లోపల గార్డెన్లో ప్రస్తుతం మనం ఉన్నాం. చూసుకోవచ్చు, సువిశాలంగా ఉంది. ఒక ప్యాలెస్ లాగా రమేష్ సార్ అయితే కట్టుకున్నారు. చూసుకోవచ్చు, చాలా అందంగా ఉంది. సార్ ఇంటి ముందు ప్రస్తుతం మనం ఉన్నాం. బ్యాక్ ఎండ్లో చూసుకోవచ్చు, ఇక్కడ కార్ పార్క్ చేసి ఉన్నారు సారు. లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, ప్రస్తుతం ఆయన స్థితిగతులు ఏమిటి అని పూర్తి విషయాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలను తెలుసుకుందాం రండి. మనతో విట్ట రమేష్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారు కదా సార్? బాగున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరింత హుషారు జోరు పెరిగినట్టుంది విట్ట రమేష్ గారిలో. ఎందుకంటే మంచి మెజారిటీలో గెలిచాం. ఎన్డీఏ ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో, మళ్ళీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగిన అఖండ మెజారిటీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంటుంది. అది కాక ఆదోనిలో స్పెషల్లీ మా బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గెలిచినందుకు ఇంకా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఆదోని బీజేపీ కనుక రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఆశలు ఎక్కువ ఉంటుంది. సో దాన్నిచ్చే చాలా ఆనందంగా ఉంది. అంటే గతంలో బీజేపీ పోటీ చేస్తే సార్ తక్కువ శాతం ఓట్లు వచ్చాయి, కానీ ఈరోజు దాదాపు 18,000 పైచీల్లో మెజారిటీ వచ్చింది. అంటే ఇది ప్రజా వ్యతిరేకం అంటారా, లేక బీజేపీకి ఇక్కడ ఎడ్జ్ ఉందంటారా సార్? ఒకటి, ఇంతకుముందు కూడా బీజేపీ చైర్మన్ కూడా అయినారు, ఓకే, అరుణాదేవి గారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ బీజేపీ ఆదోళనలో ఉంది. కానీ రాష్ట్రంలోనే ఓవరాల్ బీజేపీ తక్కువ ఉంది కనుక ఇక్కడ అంత చూపలేకపోయింది. ఎందుకంటే 2 పార్టీలు, అప్పుడు కాంగ్రెస్ టీడీపీ, తర్వాత కాంగ్రెస్ టీడీపీ మరియు వైఎస్ఆర్. సో ఇప్పుడు బీజేపీ, ఎందుకంటే 2014లో మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక రాష్ట్రమే కాదు దేశంలో కూడా బీజేపీ బలం ఎక్కువైతా ఉంది. సో ఆ దాంట్లోనే రాష్ట్రంలో కూడా బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కానీ మాకు సపోర్టు
టీడీపీ మళ్ళీ జనసేన ఉన్నది కనుక ఇంత మెజారిటీలో గెలిచాను. అంటే అరుణాదేవి గారు ఏ ఇయర్లో మున్సిపల్ చైర్మన్ అయ్యారు సార్? 1999 2004లో ఆ టైంలో. ఆ మూమెంట్లో అంటే డైరెక్ట్ ఎలక్షన్ ఉంది సార్, అప్పుడు చైర్మన్కి డైరెక్ట్ ఎలక్షన్ ఉంది. ఆ మూమెంట్లో బీజేపీకి చైర్మన్ అయ్యారు. ఓకే, అప్పుడు కూడా టీడీపీ సపోర్టే. ఓకే, విత్ అలయన్స్ టీడీపీ బీజేపీ అలయన్స్లో చైర్మన్ పదవి చేశారు. ఓకే, ఆ ఈక్వేషన్లో కూడా ఇక్కడ టికెట్ అలాట్ చేశారు. ఓకే, అంటే వాస్తవానికి ఎమ్మెల్యే రేసులో విట్టా రమేష్ గారు ముందర వరుసలో ఉన్నారు ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా. అంటే ఏ సామాజిక సమీకరణాలతో టికెట్ చేంజ్ జరిపోయిందంటారు? ఎవరికన్నా ఆశ ఉంటుంది. సో నేను కూడా లాస్ట్, ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉంటాను, ప్రజలు సేవ చేస్తున్నాను. సో ఒక సేవా భావనలో ఉన్నప్పుడు ఏదో ఒక పదవి ఉంటేనే మనకి ఏదన్నా చేయగలం, ఇంకా బాగా చేయగలం. సో ఆ ఉద్దేశంతోనే నేను కూడా బాగా గట్టిగా పోటీ చేశాను. కానీ కుల సమీకరణలో ఒక బీసీ కావాలనేది రాష్ట్రంలో నిర్ణయించినారు. దాన్ని ఖచ్చితంగా నేను కూడా ఓకే అని చెప్పాను. కానీ ఇనిషియలీ చాలా గట్టిగానే ప్రయత్నించాను. అంటే ఇక్కడ కుల సమీకరణాలు ఓకే సార్, అంటే ఇదే బీజేపీలో కులపరంగా చూసుకుంటే చాలామంది నాయకులు ఉన్నారు. కానీ పార్థసారథి గారినే చూస్ చేసుకోవడం, పైలట్ ప్రాజెక్ట్గా అక్కడికి ఇంపోర్ట్ కావడం, ఈ ఈక్వేషన్ ఎలా వర్తింపజేశారు? అంటే వాళ్ళు మొదటి నుంచి స్టేట్ లీడర్. ఓకే, పార్థసారథి గారు అప్పటికే స్టేట్ లీడర్. స్టేటే కాదు, ఆల్ ఇండియా ఓబీసీ సెక్రటరీ కూడా, జాతీయ సెక్రటరీ కూడా. సో ఆ ఉద్దేశంతోనే పెద్దలు నిర్ణయించినప్పుడు వాళ్ళు ఏం ఈక్వేషన్స్లో ఉంటుందో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే సాటిస్ఫైగా ఉన్నారు, టికెట్ రాకున్నా కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేతో పని చేస్తూ సాటిస్ఫై ఉన్నారు అయితే విట్టా రమేష్ గారు? కావాల్సింది అడ్జస్ట్ కావాలంటే ఏదన్నా ఒక వ్యక్తికి ఇచ్చేయగలరు. ఏ పదులైనక ఒక 10 మంది ఆశలు ఉంటారు, కానీ ఇచ్చేది ఒకరికి. సో మిగతా వాడు కూడా ఓపికతోన, ఎందుకంటే ఒక పార్టీ ఎదగాలంటే ఓపిక ఉండాలి. ఓపికతోన మనం ఉంటే ఖచ్చితంగా రేపు మన పార్టీ సేవలు చేస్తూ పోవాలా. సో అప్పుడు ఏ రోజన్నా మనకి అవకాశం ఇస్తుంది. నిరాశ పడకూడదు ఎప్పటికీ. అంటే రాజకీయాల్లో నిరాశ నిస్పృహ అనేది ఉండకూడదు. ఓకే, అంటే నియోజకవర్గంలో మీ కుటుంబం సుపరిచితులు సార్, అంటే విట్టా కుటుంబం అనేది సుపరిచితులు. 3 సార్లు మా చిన్నాయన మున్సిపల్ చైర్మన్. అసలు ఏంటి సార్ మీ రాజకీయ నేపథ్యం ఎలాంటిది, నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్? అదే నేను చెప్తాను కదా, ఇప్పుడు కాదు, ఇది 30-40 ఏళ్ళ హిస్టరీ ఆదోనిలో. విట్టా అంటే ఒక బ్రాండ్ ఆదోని. అంటే మా చిన్నాయన 3 పర్యాలు చైర్మన్, విట్టా కృష్ణప్ప గారు. ఓకే, ఆ బ్లడ్డే నాకు కూడా వచ్చినట్లుంది. సో నేను కూడా వారు చైర్మన్ పోటీగా ఉన్నప్పుడు కూడా సహాయపడుతూ ఉండేవాళ్ళు. సో అలాగనే నా జీవితం కూడా అంటే ఎన్నో సేవలు. మనందరికీ తెలుసు, టౌన్లో విట్టా ఫ్యామిలీ అంటే అన్ని రకాలుగా హెల్ప్ చేసే వ్యక్తులు. అంటే గుడిలైనా స్కూల్స్కైనా ఏ సేవానికైనా ముందుకుండే ఒకరు వ్యక్తులు విట్టా ఫ్యామిలీ. సో ఆ ఉద్దేశంతోనే నేను పొలిటికల్లో కూడా మొదటి నుంచి ఆ భావన కలిగిండే వ్యక్తి. సో అట్లే కంటిన్యూ జర్నీ చేస్తూ ఉన్నాను. అంటే ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయంటే విమర్శలు ప్రతి విమర్శలలో దిట్టగా ఉండాలి. కానీ విట్టా రమేష్ గారు ఈ విమర్శలు అయితేనేమి ఈ రాజకీయ ఎత్తుగడలో వెనకబడ్డారు అనుకోవచ్చా? కొన్ని ఈక్వేషన్స్ అలా ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, మీరు ఎప్పుడన్నా విమర్శలు చేసే చూసారా? ఎలక్షన్ టైంలో పాయింట్స్ చెప్తాడు, మిగతా టైంలో సేవాభావంలో, అంటే పార్టీ సేవాభావంలోనే ఉంటారు. సో ఆ ఉద్దేశంతో నేను కూడా అంతే. విమర్శలు అనేది ఎలక్షన్ టైంలో విమర్శలు చేస్తాం, మిగతా టైంలో ఆదోని డెవలప్మెంట్ కావాలని భావంతన చేస్తుంటాను, అంతేగాని సో ఈ ఎత్తుగడ విమర్శలు అనేది మా ఫ్యామిలీ స్వభావంలో లేదు. ఓకే, అంటే గత ప్రభుత్వంలో సార్, అంటే వైసీపీ ప్రభుత్వంలో మీరు బీజేపీలో ఉన్నారు, అంటే గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్? ఏమైనా ఇబ్బందులు ఏదైనా గురి చేశారా అప్పటి నాయకులు?
మాది నేషనల్ పార్టీ ఓకే. బీజేపీ. సో మోదీ గారు ఉన్నారు. సో మేము పాజిటివ్ విమర్శలు చేసేవాడు. ఏదైనా చెడు ఉంటే ఖచ్చితంగా చెప్పేవాడు, ఎస్ ఇది రాంగ్. అదే పనిగా పాలిటిక్స్ చేసేది అప్పుడు చేయలే. అంటే గత ప్రభుత్వం మీ మీద ఒక విమర్శ చేసింది, అంటే ఆదోని అభివృద్ధికి విట్టా రమేష్ గారు కూడా అడ్డుకుంటున్నారు. అంటే గతంలో ఒక బైపాస్ రోడ్డు విషయంలో మీ మీద ఒక విమర్శ వచ్చింది, బైపాస్ రోడ్డు అడ్డుకున్నారు. బైపాస్లో అది ఒక ఇష్యూ. అది వైసీపీ ప్రభుత్వం టైంలో కాదు, అంతకుముందునే. అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం 2014 ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే. అది ఎక్కడొచ్చిందంటే మా ల్యాండ్ ఉంది, ల్యాండ్లో ఒక రోడ్ బైపాస్ రోడ్ పోతా ఉంది, బట్ ప్యారలల్ ఇంకొక రోడ్ అదే గవర్నమెంట్ ఉంది. మేమేం చెప్పామంటే ఇది పోండి, ఇది విత్డ్రా చేసుకోండి. సో దానికి వాళ్ళు చూస్తామంటే ఇంకా మీకు మనందరికీ తెలుసు, ఒక్కసారి యాక్సెప్ట్ చేసినాక ఇది కాదు అనేది. సో కోర్టుకు పోయి స్టే తెచ్చాను. నా ఉద్దేశం ఏమంటే ఈ బైపాస్ ఇంకొక రోడ్ పోయేది అది డిలీట్ చేయండి, డిలీట్ చేసేది పోండి అనేదే నా. అంటే ప్యారలల్ రెండు ఇంటర్లింక్ వచ్చాయి కాబట్టి ఒకటే వెళ్ళాలని తీసుకెళ్లారు, అంతే కదా. ఓకే, అది క్యాన్సిల్ చేసి మీరు పోండి అన్నాం. ఇప్పుడు ఎలా క్యాన్సిల్ చేయకున్నట్ల అఫీషియల్స్ పొలిటీషియన్స్కి కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయలే. సో కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాక దెన్ మళ్ళీ సాయిప్రసాద్ రెడ్డి గారు ఇది విత్డ్రా చేపిస్తాను మీరు ఇది అంటే ఓకే అన్నాను. అప్పుడు కేసు విత్డ్రా చేయించుకున్నారు, డిలీట్ చేయించినారు, చేసినాం. ఓకే, ఇప్పుడు వర్క్ నడుస్తుంది సార్. ఓకే, అది ఇప్పుడు ఆ రోజుకి అది అయిపోయింది. తర్వాత బికాజ్ ఇట్ వాస్ కన్వర్టెడ్ టు నేషనల్ హైవే. ఓకే, సో నేషనల్ హైవే ఢిల్లీలో కూర్చొని ఈ మెయిన్ ఎక్కడ పోయిందో అది చేసి ఇంకొక దగ్గర పోయింది. ఓకే, నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్ ఒక బీజేపీ ప్రజాప్రతినిధిగా? ఏదైనా కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా కొన్ని తేడాలు ఉంటాయి. దానికి మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారైనా ఏదైనా సర్దిద్ది, మా పార్సాద్ గారు కూడా ఇలా పోవాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా దాని ప్రకారం పోతుంది. ఉంటాయి మళ్ళీ, ఎందుకంటే 3 పార్టీ కలయిక కదా. ఒకే పార్టీ ఉంటే వేరే, 3 పార్టీ కలయికల కార్యకర్తలు ఎక్కువ మంది ఉంటారు, విమర్శలు ఉంటాయి. దాన్ని ఓకే, అంటే మీ నాయకుడే పలు సందర్భాల్లో అన్నారు సార్, అంటే నియోజకవర్గంలో కూటమి నాయకులే నన్ను ఓడించడానికి కొందరు ప్రయత్నించారని చెప్పి, మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అది నేను వారు ఏ మాటలు అన్నారో నేను లేన సబ్జెక్ట్లో, సో మనకు తెలియదు సార్. అంటే విట్టా రమేష్ గారు కూడా పార్థసారథి గెలుపు కోసం మనస్ఫూర్తిగా సాయశక్తులుగా పని చేయలేదు అని అంటే, అది చూశారు కదా, ఫుల్ టైం నేను ఉన్నాను. అదే ప్రజలు అంటారు కానీ డాక్టర్ పార్సారథి ఏ బద్దం లేదు. ఫుల్ టైం రమేష్ గారు అందరూ కలిసి చేస్తేనే, ఏదైనా అందరు కలిసి కట్టుగా చేస్తేనే గెలుపవుతుంది. కానీ ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్లో చూశారు, అదే కాంగ్రెస్ మళ్ళీ తేజస్వి యాదవ్ ఇద్దరిలో సమన్వయం లేకుండా మా పార్టీ, ఎన్డీఏ పార్టీ, బీజేపీ, జేడీయూ అండ్ మన రామ్ విలాస్ పాస్వాన్ అబ్బాయి చిరాగ్ పాస్వాన్ కలిసి గట్టిగా చేస్తేనే మెజారిటీ వచ్చింది. ఇలా కూడా ఆంధ్రాలో కూడా అందరూ అది మామూలుగానే అంటుంటారు విమర్శలు, బట్ ఇట్ వాస్ డన్ పర్ఫెక్ట్. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వ నాయకులు, అప్పటి ప్రజాప్రతినిధి అయినటువంటి నాయకులు ఒత్తిడి గురి చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు. అందువల్లనే విట్టా రమేష్ గారు కూడా అంటే మిడిల్లో ఉన్నారు, అక్కడ ఇటు కాకుండా మిడిల్లో ఉన్నారనే విమర్శను మీ నాయకులే పలు సందర్భాల్లో సంధించారు. ఎవరనలేదంటారు, అది జస్ట్ రూమర్ అంటారు అయితే, అంతే, ఎవరనలేదు. ఓకే సార్, బీజేపీలోనే వర్గాలు ఉన్నాయి సార్. విట్టా రమేష్ గారు ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో విట్టా రమేష్ గారి వర్గం ఎవరికి సపోర్ట్ చేస్తుంది? వర్గాలు అనేది లేదండి. వర్గాలు ఏ వర్గం సార్? మీరు భలే ఉన్నారు సార్. ఎమ్మెల్యే పార్సారథి వర్గమే వర్గం, అంతే. అంటే మీ బీజేపీలోనే ఇదే నియోజకవర్గానికి సంబంధించి వర్గాల నాయకులు గతంలో బహిరంగంగా మీ నాయకుల మీద విమర్శలు చేస్తారు, ప్రస్తుతం సస్పెండ్ కూడా అయ్యారు. వాస్తవం కాదంటారా? ఇప్పుడు ఏమైనా డిస్కషన్ ఉంటే ఇట్ హాస్ టు బి
డన్ ఇన్సైడ్ ద ఇంటర్నల్గా చర్చించాలి. ఓకే, అది మీడియాలో వచ్చినప్పుడు అది అంతేగాని సస్పెన్షన్ కూడా కాదు. హస్ బిన్ కెప్ట్ క్వైట్ అంటే షోకాజ్ నోటీస్ ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, సస్పెన్షన్ కాదు. నియోజకవర్గంలో బీజేపీ బలపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? దినాందినం అందరూ పెద్ద లీడర్స్ అందరూ కూర్చొని డిస్కస్ చేస్తున్నాం. మొన్ననే మీరు చూశారు, మేము కోఆర్డినేషన్ చేసుకుని టీడీపీ జనసేన కోఆర్డినేషన్ చేసుకుని దానికోసం ఎంపీపీ గెలిచాం. ఓకే, సో వితౌట్ కోఆర్డినేషన్ ఆ రోజు మీనాక్షి నాయుడు గారు అయినా నిజంగా మిరాకిల్. ఎంపీపీ విషయంలో అయితే నిజంగా ఒక మిరాకిల్ అనే చెప్పు. ఎస్, అదే చైర్మన్షిప్కి అయితే ఆ కోఆర్డినేషన్ అంటే మేము కోఆర్డినేషన్ చేయలేకపోయాం. బట్ ఈసారి పక్కడబందిగా కోఆర్డినేషన్ చేసుకొని మీనాక్షి నాయుడు గారైనా పార్సార్ గారైనా ప్రయర్ ప్లానింగ్ ఇలా ఉంటే ఇలా చేయాలనే ప్లానింగ్ చేసేసి ఇట్ సక్సెస్ఫుల్గా అయింది. సో అలాగా జరుగుతూ ఉంది. ప్రజలు ఏదేదో విమర్శిస్తారు, మళ్ళీ ఇంకా ఏదకంటే కొంతమందికి ఏదో రూపంలో రాలేదు వాళ్ళు విమర్శిస్తారు. సో ఏ వర్క్ అయినా అందరికీ లేవు. ఒక 10 మంది ఉంటారు కార్యకర్తలు, కానీ ఒకటే ఉంటుంది. ఒకరికి 9 మందిలో బాధ ఉంటుంది. సో దానికి నెక్స్ట్ ఏదైనా ఆపర్చునిటీ చేసి ఇస్తాం కానీ. సో బట్ ఆ టైంలో విమర్శిస్తారు, బట్ హక్కు. ఓకే సార్, ప్రస్తుత మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారి తండ్రి అయినటువంటి టీజీ వెంకటేష్ గారికి విట్టా రమేష్ గారికి అత్యంత సన్నిహిత సంబంధం అంటారు సార్. అసలు ఏమిటి మీకు టీజీ వెంకటేష్ గారికి ఉన్నటువంటి బాండింగ్ ఎలాంటి సార్? ఇప్పుడు కాదు, ఇది టీజీ ఫ్యామిలీ అండ్ విట్టా ఫ్యామిలీ అనేది ఇప్పుడు కాదు. మా చిన్నాయన చైర్మన్షిప్ కూడా టీజీ ఫ్యామిలీనే చాలా కోఆపరేషన్ చేసి అయింది. సో ఇది 50-60 ఇయర్స్ హిస్టరీ. ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు మా కుల పెద్దలు, రాష్ట్రానికే ఒక ఇమేజ్, పెద్దరికం వారు ఉండారు. సో ఆ కోఆపరేషనే మేము కూడా ఖచ్చితంగా టీజీ వెంకటేష్ గారికి అన్ని రకాలుగా, ఎందుకంటే ఆయన ఏ చిన్న వ్యక్తి అయినా పలకరించి సాయం చేసే వ్యక్తి. సో మా రిలేషన్స్ కూడా ఇప్పుడు కాదు, 50-60 ఇయర్స్ నుంచి రిలేషన్స్. సో ఇప్పుడు కూడా అదే మెయింటైన్ చేస్తుంటాం. ఓకే, మీ కుటుంబ సభ్యులు సార్, అంటే ఈ నియోజకవర్గంలో అంటే అనేక పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు సార్. అలా ఏ ఉపాధి కల్పిస్తున్నారు సార్ మీ కుటుంబ సభ్యులు మొత్తం? మెయిన్ థింగ్ ఆయిల్ ఇండస్ట్రీ. ఓకే, మాకి ఇప్పుడు బికాజ్ ఆఫ్ కాంపిటీషన్ జరిగింది, కానీ ఇంతకుముందు ఆయిల్ ఇండస్ట్రీ. ఇప్పుడు కూడా మా పెద్దన్న రిఫైనరీ ఉంది, సాలెంట్ ప్లాంట్ ఉంది. మా కజిన్ బ్రదర్ సతీష్ గారి దగ్గరగా సాలెంట్ ప్లాంట్ ఉంది, జిన్నింగ్ ఫ్యాక్టరీ ఉంది. మాకి హోటల్ ఇండస్ట్రీ ఉంది. అలాగా డిఫరెంట్ వే పరిశ్రమ కోఆపరేషన్ చేస్తారు. అదే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేపిస్తుంటాం. సో ఇంతకుముందు బాగా ఇంకొక ఫ్యాక్టరీ ఉండే, బికాస్ ఆఫ్ కాంపిటీషన్ ఇప్పుడు సీపోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ అయిపోయినాయి. సో దానికి తట్టుకోవాలి. ఓకే, మీ కుటుంబం సార్ అంటే ఎంతమంది సంతానము, మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్ ప్రస్తుతం? నాకు ఒక అబ్బాయి విట్టా అశ్విన్. హీ హెస్ డన్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ యూకేలో. ఓకే, సో ఇప్పుడు నా బిజినెస్ అంతా నియోజకవర్గంలో వారే బిజినెస్ చూసుకుంటున్నారు. నేను ఎక్కువ పొలిటికల్లో ఉన్నాను. మా అమ్మాయి షీఈస్ ఆయుర్వేదిక్ డాక్టర్. షీ హెస్ కంప్లీటెడ్. బెంగళూరు ఇచ్చిన. మా అల్లుడు పెద్ద జ్యువెలరీ షాప్ ఉంది బెంగళూరులో. 2 మనమరాళ్ళు ఉన్నారు. ఇక్కడే ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు. అయితే రాజకీయంగా ఏదైనా స్ట్రెస్ గురైతే ఇక్కడ వచ్చి ప్రశాంతత ఇది అవుతున్నారు, చాలా సేద తీరుతున్నారు. చాలా బాగుంటుంది. అంటే విట్టా రమేష్ గారికి పార్టీ కోసం పనిచేస్తున్నారు, కానీ ఇంతవరకు ఎలాంటి పదవి వరించడం లేదు. ఎందుకంటారు సార్? నేను అదే చెప్పాను కదా, బీజేపీలో పార్టీ పని చేస్తూ పోవాలి, క్రమశిక్షణతో పనిచేస్తూ పోవాలంటారు. అంతే పోవాలా ఖచ్చితంగా. అంటే నాకు లేదని కాదు, లాస్ట్ 2 టర్మ్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్లో ఉన్నా. ఇంకా మంచి పోస్టులు వస్తాయి, నేను ఇంకా ఎక్కువ సేవలు చేస్తూ పోతా ఉంటే ఖచ్చితంగా గుర్తింపు ఇచ్చేస్తుంది. ఇంకా సంఘం అనుకో, నేను ఆదోన్లో సరస్వతి శిశు మందిర్కి ఫౌండర్ ప్రెసిడెంట్. ఓకే, ఆదోనిలో సరస్వతి శిశు మందిర్ మీదే సార్? నేను స్థాపించింది. ఓకే ఓకే, నేను ఒకరు.
ఐఎమ్ ఫౌండర్ ప్రెసిడెంట్. ఓకే. సో అంచెంచెలుగా ఎదిగి ఇవాళ 400-500 స్ట్రెంగ్త్ ఉంది. స్టూడెంట్స్ ఆ రోజు ఒక గుడిసె, ఒక జస్ట్ ల్యాండ్లో తీసుకొని గుడిసెలు పెట్టి స్టార్ట్ చేసాము, ఒక 20 మంది తిన్నా. సో అలాగే జరుగుతా పోతుంది. సో అన్ని రకాలుగా విశ్వ హిందూ పరిషత్లో కూడా నేను హానర్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాను. సో అన్ని రకాలుగా ఇంకా స్పోర్ట్స్ అనుకో, క్రికెట్ ప్రెసిడెంట్, అసోసియేషన్ ప్రెసిడెంట్. సో మా ఆదోని అమ్మాయిని అంజలి శర్వాణి క్రికెట్ ట్రైన్ అయ్యి, షీఈస్ నాట్ అ క్రికెటర్ ఫ్యాక్ట్లీ, షీఈస్ అథ్లీట్. అథ్లీట్ చూసి తన స్టెమినా, తన టాలెంట్ చూసి మా వెంకటేష్ అని ఫిజికల్ ట్రైనింగ్ గుర్తించి మా అసోసియేషన్ ద్వారానే బాగా ఇది చేసి స్టేట్ లెవెల్లో కూడా, ఆల్ ఇండియా లెవెల్ కూడా ఆడింది క్రికెట్. షీఈస్ వన్ ప్లేయర్, ఫాస్ట్ బౌలర్. భారతదేశం తరపున కూడా ఆడింది సార్. ఆడి అసలు నిజంగా స్పిన్నర్, వెల్ ప్లేయింగ్ నిజంగా. ఎస్. ఓకే. అంటే ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఒక లక్ష్యం ఉంటుంది సార్. అలాగా విట్టా రమేష్ గారి రాజకీయ లక్ష్యం ఏంటంటారు? మంచి పోస్ట్ రావాలా, రాజకీయంగానా? ఏదైనా మంచి పోస్ట్ రావాలని కోరుతాను. నియోజకవర్గంలో మీ సామాజిక వర్గానికి సంబంధించి అంటే ఎంత జనాభా ఉంటుంది సార్? అందరు 7,000 to 8,000 7,000 to 8,000. ఆదోని. అంటే దాంట్లో వెనుకబడిన వారైతేనేమి, బిలో పావర్టీ ఉన్న వారి ఆర్థిక అభ్యున్నతి కొరకు అయితేనేమి వారి ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు సార్? వారికి స్కాలర్షిప్ ద్వారా నేను అంటే ఎడ్యుకేషన్లో బీద పిల్లలకి, టాలెంట్ ఉండే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మా నాన్న ట్రస్ట్ ద్వారా స్మాల్ హెల్ప్ అంటే టు ఇంక్రీజ్ దెమ్ స్కాలర్షిప్ లాగా ఇస్తాను ఒక 200 మెంబర్స్కి. ప్లస్ ఇవాళ ఏదైనా ఆర్థిక వెనుపడి ఉండే వాళ్ళకి పెన్షన్స్ ఇప్పించేది, మన ఓల్డ్ ఏజ్ పీపుల్కి మళ్ళీ హౌసెస్ ఇప్పించేది, గవర్నమెంట్ పరంగా హౌసెస్ ఇప్పించేది. సో మా ఈవెన్ అసోసియేషన్లో ఎడ్యుకేషన్ ఒక ఫండ్ ఉంది. సో చిన్నగా అంటే వాళ్ళకి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో లోన్ ఇస్తాము. సో అలాగా, ఎందుకంటే మాది ఓసీ కమ్యూనిటీ కనుక గవర్నమెంట్ హెల్ప్ తక్కువ ఉంటుంది. సో ఇన్ దిస్ ఫామ్ మేము ఒక సొసైటీ లాగా చేసి దాని నుంచి బీద కుటుంబాలకి అంటే కుటుంబేషన్ అయినా అలాగా అట్లా ఇప్పించి హెల్ప్ చేస్తుంటాం. ఓకే సార్. నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు నేటికి అసంతృప్తిలో ఉన్నారు సార్. అంటే నిజంగా అసంతృప్తిలో ఉన్నారా, లేక వారి అవకాశాలు రావడం లేదంటారా? అంటే ఇప్పుడు అదే నేను అన్నాను కదా, ఇది కుటుంబ ప్రభుత్వం. ఓకే. కుటుంబ ప్రభుత్వం అనగానే 10 ఉంటాయి. 10లో మళ్ళీ టీడీపీకి ఒక 4 ఇవ్వాల, బీజేపీకి ఒక 4, 2 జనసేనకి ఇవ్వాలి. సో ఆ ఉద్దేశంతోనే నలుగురికే ఆపర్చునిటీ వస్తుంది, అందరికీ రాలేదు. సో ఉంటుంది కొంచెం. సో నేను చెప్తున్నాను కదా, ఓపిక ఉంటే అన్నీ సాల్వ్ అవుతాయి. నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ఏం చెప్తారు సార్? అందరూ కోరేది ఆదోని డెవలప్మెంట్. మొన్ననే మీటింగ్ కూడా జరిగింది. సో ట్రాఫిక్ సమస్య ఉంది, సో దాన్ని కూడా డిస్కస్ చేసినాము. మళ్ళీ బైపాస్ అవుతా ఉంది, ఇంకొక నెలలో బైపాస్ అవుతుంది, ఆ ట్రాఫిక్ సమస్య తీరుతుంది. సో ఇంకోటి డిస్ట్రిక్ట్ కావాలని కోరుతున్నారు. ఆదోని జిల్లా కోసం బలమైన ఉద్యమమే జరుగుతుంది. ఆదోని జిల్లా కావాలని కోరుతున్నారు. ఎందుకంటే ఆదోని జిల్లా సరౌండింగ్స్ మనం సెంటర్ ఏది, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మింగూరు. ఏ నియోజకవర్గం తీసుకున్నా మినిమం 30 కిలోమీటర్లు ఉంటుంది. 30 కిలోమీటర్లు అంత. ఇక్కడి నుంచి ఏమవుతా ఉంది, ఆలూరులో ఒక ఏరియా నుంచి కర్నూలు పోవాలంటే 150, 160, 70 కిలోమీటర్లు. సో సమస్య చిన్న సమస్య అయినా కూడా కర్నూలు పోవాల్సి వస్తుంది. ప్లస్ జనాభా పెరిగిపోయింది, ఇంత ముందులా కాదు. ఇప్పుడు ఈ 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ కలిపితే కూడా జనాభా నియర్లీ ఎలక్ట్రల్ రేటే, నాట్ ఐఎమ్ టెలింగ్, ఇట్ ఈస్ నియర్లీ 15 to 20 lakhs. సో ఒక కలెక్టరు లేకపోతే ఎస్పీ మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. ఏదైనా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ డెవలప్మెంట్ అయితే మార్గం ఉంటుంది కనుక. సో
మా ఫస్ట్ కోరేది ఏమిటంటే ఆదోని జిల్లా కావాలా, దెన్ అభివృద్ధి ఖచ్చితంగా అవుతుంది. అంటే నియోజకవర్గంలో నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పేసి బహిరంగంగా కూడా మాట్లాడారు కొందరు నాయకులు. మీ సాక్షాత్ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు, నేను జిల్లా కావాలని ప్రపోజల్ పంపిస్తే వెనక నుండి మిగతా నాయకులు అడ్డుపడుతున్నారని చెప్పేసి. నిజంగా అడ్డుపడుతున్నారంటారు? ఉంటారు. నేను అది దానికి నేను ఐ డోంట్ నో, అది డిస్కషన్. నియోజకవర్గ నాయకులు అయ్యిండి మీరు ఐ డోంట్ నో అంటున్నారు సార్. ఇది ఎంతవరకు సబబు? నియోజకవర్గ ప్రజలు కూడా, మీరు కూడా నిజాలు చెప్పుకుంటే నియోజకవర్గ ప్రజలకు నిజాలు చెప్పే వ్యక్తులు ఎవరు అంటారు? నిజాలు చెప్పుకోనేది అనేది ఇప్పుడు డాక్టర్ ప్రసాద్ గారు చెప్పినారు, మళ్ళీ నేను టాపిక్ చెప్పి అక్కర్లేదు, మళ్ళీ దాన్ని రాజకీయం చేయడం ఎందుకంటారు? అక్కర్లేదు. నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయినటువంటి పార్థసారథి గారు కేవలం మాటలు చెప్తున్నారు, నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరగడం లేదని చెప్పేసి విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. అంటే ఒకటి బాగా ఆలోచించండి, వైఎస్ఆర్ గవర్నమెంట్లో 11 లక్షల కోట్లు అప్పు పెట్టుకున్నారు. సో 11 లక్షల కోట్లే కాదు, అన్ని రకాల కాంట్రాక్టర్స్కి డబ్బులు లేదు, చాలా సమస్యలకి పరిష్కారం చేయలేదు, పంచాయత్ ఫండ్స్ వస్తే డైవర్షన్ అన్నీ. సంక్షేమ పథకాలు కావాల్సిందే ప్రజలకి, కానీ సంక్షేమ పథకాలతో తేకల్ డెవలప్మెంట్ కూడా, అభివృద్ధి కూడా కావాలి. సో మనం ఆదాయం పెంచుకోవాలి, ఏదైనా సంక్షేమ పథకాల్లో ఆదాయం పెంచుకుంటూ డెవలప్మెంట్ చేయాలి. ఒట్టి సంక్షేమ పథకాలు చేసే ఆదాయం వనరులు లేకున్నట్లే ఎన్ని రోజులని నిలబడుతుంది? సో అప్పు తీసుకునేది ఇవాళ ఒట్టి అప్పు కట్టేకే సరిపోతూ ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన ఒక విజనరీ లీడర్, హీ నోస్ మన అభివృద్ధి చేస్తేనే వారు కూడా అదే అంటారు, మన ఆదాయం చేసుకుంటూ రెండు బ్యాలెన్స్డ్గా చేస్తేనే మనకి బాగుంటుంది. సో ఈరోజు మనము ఇంకా 18 నెలలే, మీరు బాగా అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 1 ఇయర్, అంతకుముందు 1 ఇయర్ వేరే, ఈ 4-5 మంత్స్ నుంచి కూడా మన అన్ని పాత కాంట్రాక్టర్స్ వారికి బకాయిలంతా బిల్స్ రావలేదు తీర్చినారు. లాస్ట్ 2-3 మంత్స్లో తీరుస్తూ పోయినారు బకాయిలు. దెన్ ఓన్లీ కాంట్రాక్టర్స్ మళ్ళీ ఫర్దర్ టెండర్ వేస్తారు, మళ్ళీ ఫర్దర్ చేస్తారు. ఇవాళ జరుగుతూ ఉంది. నిన్న అమరావతి నగర్లో ఫౌండేషన్ వేసినారు, ఒక్కోటి స్టార్ట్ అవుతాం. సో ఇవాళ 19వ తారీఖు ఇంకొక టెండర్, 2.5 కోట్ల టెండరు, మళ్ళీ ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ సెంట్రల్ నుంచి డైరెక్ట్ మళ్ళీ ఒక 2.5 కోట్లు వస్తూ ఉంది. ఖచ్చితంగా ఫస్ట్ 12 మంత్స్ దాన్ని సర్దిద్దుకే సరిపోయింది. జగన్ గవర్నమెంట్ గారు ఎంత అప్పు పెట్టిపోయినారు, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలా, ఎలా డెవలప్మెంట్ చేయాలా, దాన్ని ఎట్లా ప్లానింగ్ చేయాలా. ఎందుకంటే ప్రజల్లో ఇండస్ట్రీస్ రావాలంటే కూడా భయపడినారు. ఇవాళ ధైర్యంగా వస్తున్నారు. ఇవాళ నిన్న చూడండి సమ్మిట్లో 11 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్కి రెడీ అయిపోయినారు. ఆల్రెడీ 11 lakhs crores ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఎంఓఏ అయినాయి నిన్న. సో ఇప్పుడు ప్రజల నమ్మకం వచ్చి స్టార్ట్ అయింది. దేశంలోనే అతిపెద్ద గూగుల్ కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో పెట్టుబడి పెడుతున్నారు, డేటా సెంటర్. సో ఇలాగా ఇవాళ నమ్మకంతో వస్తాం. ఆదోనిలో కూడా ఇవాళ ఒక లెవెల్గా ఫండ్ వస్తూ ఉంటే ఇక స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి ఇంకా ఫాస్ట్గా పోతుంది డెవలప్మెంట్. ఇవాళ బైపాస్ కూడా కంప్లీట్ అయిపోతుంది, ఇంకొక నెలకు అయిపోతుంది. అలాగా అన్నీ ఒక్కోటి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇచ్చిన హామీలన్నీ, నియోజకవర్గ అభివృద్ధి గురించి ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తారు. నెరవేర్చడం కదా, ఎక్కడ నెరవేర్చారు సార్? ఏది నెరవేర్చలేదు. అంటే నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పేసి సాక్షాత్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. అది నేను చెప్తున్నాను, ఇవన్నీ ఆల్రెడీ సెంట్ ద ప్రపోజల్స్. సో ప్రపోజల్స్ అయ్యి క్లియరెన్స్ అయ్యి రావాలి కదా. అసెంబ్లీలోనే, సాక్షాత్ అసెంబ్లీలోనే వాడిని ప్రస్తావించినాడు. ఇవన్నీ అభివృద్ధి చేసి తీరుతాను. ఆదోని ఈరోజు ప్రతి ఒక్కరు ఏ ఊరికి పోయినా ఆదోని ఎమ్మెల్యే అంటారు, కానీ ఎమ్మెల్యే పార్సారథి అన్నారు, ఆదోని ఎమ్మెల్యే పార్సారథి అంటున్నారు. అంటే ఆదోని ఒక బ్రాండ్ అయిపోయింది. మనకి బ్రాండ్ క్రియేట్ చేశారు. అయితే చేశారు. గతంలో ఏ నాయకులు క్రియేట్ చేయలేని బ్రాండ్ ప్రస్తుతం ఆదోని గురించి క్రియేట్ చేశారు కదా. సో ఇప్పుడు
మనం ఏం ప్రపోజల్ పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఫండ్స్ క్రియేషన్ చేసి ఖచ్చితంగా ఇస్తుంది. ఇన్ని రోజులు సంక్షేమ పథకాలకు ఒక్కోటి అన్నీ క్లియర్ చేసినారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిందంటారు. ఇవాళ కర్నూలు నిన్న మొన్న చూశారు మీరు, ఎంత ఫౌండేషన్స్ అన్నీ 6,000 కోట్లు 8,000 కోట్లు, రిలయన్స్ ఒక ఇండస్ట్రీ, ఇంకో సోలార్ ఇండస్ట్రీ అన్నీ అభివృద్ధికి వస్తూ ఉంది. సో అది డిస్ట్రిక్ట్ క్యాపిటల్ ఉంది కనుక అదే మేము కోరేది ఒకటి, ఆదోని కూడా డిస్ట్రిక్ట్ క్యాపిటల్ అయితే ఖచ్చితంగా వస్తారు, ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అది ప్రతి ఒక్కరు రియలైజ్ కావాలి. 5 నియోజకవర్గాల లీడర్స్ కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు దగ్గర ముందు కూర్చుంటే ఖచ్చితంగా ఇస్తాడు. అది కావాలా, అది ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ చైతన్యం కావాలంటారు. రావాలి, ఒక్క తాటికి ఇక్కడే చైతన్యం కాదు, పత్తికొండ రావాలా, ఆలూరు రావాలా, ఎమ్మింగ్నూరు రావాలా, మంత్రాలయం రావాలి, అందరూ ఏకతాటికి లేనందువల్లే ఇలా జరుగుతుందంట. ఎస్. ఓకే సార్, చివరిగా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ సార్, పేర్లు చెప్తాను, వారి యొక్క 1 వర్డ్ ఆన్సర్లు చెప్పండి సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. విజనరీ లీడర్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు. కమిట్మెంట్ లీడర్. ఓకే. ఎక్స్సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. నాశనం చేసినారు. నాశనం చేశారు. ఓకే. ఇక ఆదోని నియోజకవర్గ విషయానికి వస్తే నియోజకవర్గంలో ఎమ్మెల్యే పార్థసారథి గారు. స్లోలీ అండ్ స్టడీ అభివృద్ధి వైపు, ఆదోని వైపు. ఓకే. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు. మంచి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ పర్సన్. జనసేన ఇన్ఛార్జ్ అన్నట్టు మల్లప్ప గారు. మంచి వ్యక్తి. ఓకే. విట్టా రమేష్ గారు. సేవాభావంలో ఉంటారు. చివరిగా సార్, రాబోయే ఎన్నికల్లో ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ప్రమాణ స్వీకారం చేయాలనే లక్ష్యంతో ఉన్నారైతే ఆదోని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా మా హైకమాండ్ ఇస్తే నిలబడతాం. మీ హైకమాండ్ మీకు సీట్ ఇచ్చి ఖచ్చితంగా మీరు యొక్క ఆస్థానాన్ని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు వచ్చినందుకు ధన్యవాదాలు సార్. మరియు సుమన్ టీవీ యజమానికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రత్యేకంగా నన్ను పిలిచి ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకునేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇదే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి విట్టా రమేష్ గారు మాట్లాడుతూ ఆదోని నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైంది. ఇప్పటి వరకు ఈ యొక్క బకాయిలు తీర్చి ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని పూడ్చిపెట్టడానికి ఇంత సమయం పట్టిందని చెప్తున్నారు. భవిష్యత్తులో ఆదోని అభివృద్ధి వేగంగా జరుగుతుంది. నియోజకవర్గంలో కూటమిలో అసంతృప్తి ఉన్నట్టు వాస్తవమే, కానీ భవిష్యత్తులో వీటన్నిటిని సర్దుమునిగి నియోజకవర్గ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. థ్యాంక్ యూ.